హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. రీసెంట్గా మన ఛానల్ అయితే 900 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయింది. ఇదంతా మీ సపోర్ట్ అనే చెప్పాలి. ఇంకా మీరు ఇలాగే సపోర్ట్ చేస్తే 1000 సబ్స్క్రైబర్స్ కూడా నేను బేగా రీచ్ అవుతాయని చెప్పేసి కోరుకుంటున్నాను. సో ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చారో లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి కాస్త సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. ఇంకా ఈ వీడియోలో మనమైతే ఎక్స్పల్స్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ కోసం అయితే డీటెయిల్గా చెప్పుకుందాము. నేనైతే బైక్ తీసుకుని 2 వీక్స్ దాకా అయితే టైం అయిపోయింది. సో ఇంక ఈ బైక్లో ఉన్న ఎక్స్పీరియన్స్ ఎలాగుంది ఏంటి అనేది నీకు 1 బై 1 అయితే నేను డీటెయిల్గా చెప్తాను. యాక్చువల్గా ప్రజెంట్ నేనైతే వైజాగ్ నుంచి శ్రీకాకుళం వెళ్ళే హైవే దగ్గర అయితే ఉన్నాను. సో ఇంక లేట్ చేయకుండా మన రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే డీటెయిల్గా తెలుసుకుందాం 1 బై 1. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఈ బైక్ వచ్చేసి ఓన్లీ ట్రావెలింగ్ పర్పస్ కోసమే తీసుకున్నాను. ఎందుకంటే మార్కెట్లోని ఈ ప్రైస్కి ఇన్ని ఫీచర్స్ తోటి ఏ బైక్ కూడా లేదని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ బైక్ వచ్చేసి మనకైతే లాంగ్ డ్రైవ్స్ కానీ ఇంకా అదే నార్మల్ మన సిటీలో యూజ్ చేయడానికి కూడా చాలా బాగుంటుందని చెప్పొచ్చు. ఇన్ కేస్ మీరు ఎవరికైనా ట్రావెలింగ్ కానీ ఇంకా లేదా లాంగ్ డ్రైవ్స్కి పోవాలని ఇంట్రెస్టెడ్గా ఉంటే మాత్రం ఎవరైనా బైక్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటాయి ఈ ఎక్స్పల్స్ బైక్ అయితే తీసుకోమని అయితే నేనైతే చెప్తాను. ఎందుకంటే బైక్ కూడా చాలా బాగుంది. ఇంకా మన బడ్జెట్ బైక్ అనమాట. అరౌండ్ 1.85 lakhsకి అయితే మనకైతే ఈ బైక్ అయితే వస్తుంది. బడ్జెట్ ట్రావెలింగ్ బైక్ అని కూడా చెప్పచ్చు మనం. ఇంకా లుక్స్ వైజ్ కూడా చాలా బాగుంది చూడడానికి కూడా. ఎవరు చూసినా ఒక పెద్ద బైక్ లాంటి ఫీల్ అయితే పక్కాగా ఫీల్ అవుతారు. ఈ బైక్లో మనం చూసుకున్నట్లయితే మినిమం ఒక 5.7 అలా హైట్ ఉంటే మాత్రం బైక్ అయితే ఈజీగా ఉంటుంది. ఇంకా దీని సీట్ హైట్ వచ్చేసి మనకి అరౌండ్ 825 millimeters అయితే వస్తుంది. ఇన్ కేస్ మీరు ఇంకా 5.7 కంటే ఎక్కువ హైట్ ఉంటే మాత్రం ఎక్స్పల్స్లోనే మనకి ర్యాలీ ఎడిషన్ అనేది ఉంటుంది అనమాట బైక్. అదైతే ట్రై చేయండి. దాని సీట్ హైట్ దీనికంటే ఎక్కువ ఉంటుంది. ఇంకా మిగతా ఫీచర్స్ అన్ని సేమ్ టు సేమే, జస్ట్ ఒక సీట్ హైట్ డిఫరెన్స్ ఉంటుంది. అందులోనే మన సీట్ హైట్ వచ్చేసి అరౌండ్ 890 millimeters దాకా అయితే ఉంటుంది. ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట నార్మల్ ఎడిషన్తో కంపేర్ చేసుకున్నట్లయితే. నార్మల్ ఎడిషన్కి మనకి 220 millimeters వస్తే దానికి మాత్రం 270 millimeters అయితే ఉంటుంది అనమాట. దీనిలో మనకైతే 5 gears ఉంటాయన్నమాట. ఒకటి కిందకి ఇంకా మిగతావన్నీ పైకి అనమాట. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి మనకి అరౌండ్ 13 liters అయితే ఉంటుంది. ఒకసారి ఫ్యూయల్ ట్యాంక్ ఫుల్ చేస్తే మనమైతే మినిమం ఒక 440 to 460 kilometers అయితే ఈజీగా రైడ్ చేయొచ్చు. నేనైతే మైలేజ్ టెస్ట్ అయితే ఇంకా చేయలేదు. ఎందుకంటే ఇంకా ఫస్ట్ సర్వీసింగ్ కూడా అవ్వలేదు కాబట్టి మనకు మైలేజ్ టెస్ట్ చేసినా పెద్ద యాక్యురేట్గా అయితే రాదు. సో నేనైతే ఫస్ట్ సర్వీసింగ్ అయిపోయిన తర్వాత అయితే నేనైతే మైలేజ్ టెస్ట్ అయితే చేస్తాను. 1 లీటర్కి ఎంత ఇస్తుంది ఏంటి అనేసి కూడా. ఇంకా డ్రైవ్ చేస్తున్నప్పుడు అయితే మాత్రం చాలా మంచి ఫీలింగ్ అయితే ఉంది. ఎందుకంటే లాంగ్ హ్యాండిల్ బార్ వల్ల అయితే మనకైతే ఒక మంచి పెద్ద బైక్ని డ్రైవ్ చేస్తున్నట్టయితే ఉంది. ఇంకా గేర్స్ కూడా చాలా స్మూత్గా అయితే షిఫ్ట్ అవుతున్నాయి. ఎటువంటి ఇబ్బంది కూడా పెట్టట్లేదు. మ్యాక్సిమం దీనిలో టాప్ స్పీడ్ వచ్చేసి అరౌండ్ 130 అలాగైతే వెళ్ళొచ్చు. బట్ ఎవరు అంత స్పీడ్ అయితే ప్రిఫర్ చేయకండి. ఒక 80 to 100 స్పీడ్లో అయితే మాత్రం మనకి మైలేజ్ కూడా వస్తుంది. ఇంకా మనం కూడా సేఫ్గా ఉండొచ్చు. బైక్స్లో వైబ్రేషన్ అంటే మాత్రం మనం ఒక 100 స్పీడ్ దాకా అయితే ఎలాంటి వైబ్రేషన్స్ కూడా లేవు, నేనైతే నోటీస్ చేయలేదు. ఇంకా బ్రేకింగ్ కోసం మాట్లాడుకుంటే బ్రేకింగ్ సిస్టమ్ కూడా చాలా బాగుంది. దీంట్లో మెయిన్గా చెప్పాలంటే మనకైతే సింగిల్ ABS ఇచ్చారు. అది కూడా ఫ్రంట్ వీల్కే ఉంది. సో ఫ్రంట్ బ్రేక్ అయితే మాత్రం చాలా బాగా వర్క్ అవుతుంది. సో దీనివల్ల అయితే మనం ఒక కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది రైడింగ్ చేస్తున్నప్పుడు. ఎంత స్పీడ్లో వెళ్ళినా కాస్త ఈజీగా అయితే స్టాప్ అవ్వచ్చు. ఎటువంటి జారడం కానీ పడిపోవడం కానీ ఎటువంటిది ఉండదు ABS వల్ల. బట్ కానీ ABS అయితే అదే ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇస్తే మాత్రం చాలా బాగుండేది. సో అదొకటైనా పెద్ద డ్రాబ్యాక్ అని చెప్పచ్చు. బ్యాక్ టైర్ కూడా ABS ఇచ్చేసి ఇంకో 10,000 to 15,000 పెంచినా బాగానే ఉండేది. ఇంజన్ కోసం చూసుకున్నట్లయితే దీంట్లో మనకి 199cc ఆయిల్ కూల్డ్ ఇంజిన్ అయితే ఉంది. ఇంకా దాంతోపాటు 4 valve cylinders అయితే ఉన్నది. ఇంకా మ్యాక్సిమం పవర్ అయితే 17.8 bhp 8500 rpmతో ఉంది. ఇంకా మ్యాక్సిమం టార్క్ చూసుకున్నట్లయితే 16.45 Nm ఇంకా 6500 rpm అయితే ఉంది. డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా ఇన్స్టెంట్గా అయితే పికప్ తీసుకుంటుంది. దీనివల్ల లాంగ్ డ్రైవ్స్ అయితే మనం ఈజీగా అయితే కవర్ చేయొచ్చు, హ్యాపీగా వెళ్ళొచ్చు. ఇంకా ఈ బైక్ హ్యాండ్లింగ్ అయితే కొంచెం కష్టమని చెప్పొచ్చు. ఎందుకంటే బైక్ పెద్ద సైజ్ కాబట్టి చిన్న స్ట్రీట్స్లో అయితే డ్రైవ్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. కంఫర్ట్ కోసం మాట్లాడుకున్నట్లయితే డ్రైవ్ చేస్తున్నంతసేపు మనకైతే ఎటువంటి బ్యాక్ పెయిన్ కానీ నెక్ పెయిన్ కానీ ఎలాంటిది కూడా ఉండదు. మనం ఎలాంటిది నోటీస్ చేయలేము.
సస్పెన్షన్ కోసం మాట్లాడుకున్నట్లయితే వీలైతే ఫ్రంట్ వీల్కి అయితే టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆ టెలిస్కోపిక్ సస్పెన్షన్ వల్ల మనకైతే చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంది. డ్రైవ్ చేసినప్పుడు కూడా మనకి ఎటువంటి ఇబ్బంది అయితే రావట్లేదు. పాట్ హోల్స్లో వెళ్ళినా కూడా, ఇంకా ఏదైనా చిన్న చిన్న రోడ్లలో ఆఫ్ రోడింగ్ చేసినప్పుడు కూడా మనకి ఎలాంటి ఇబ్బంది అయితే రావట్లేదు. చాలా స్మూత్గా అయితే బండి వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్, ఇది ఎక్స్‌ప్రెస్ 200 4V నా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్. నాకైతే బైక్ చాలా బాగా నచ్చింది. సో నా బెస్ట్ సజెషన్ ఏంటంటే, ఎవరైతే బడ్జెట్లో ట్రావెలింగ్ బైక్ కానీ, టూరింగ్ బైక్ కానీ చూడాలనుకుంటున్నారో నేనైతే ఇదే తీసుకోమని అయితే సజెస్ట్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇంక ఈ వీడియోని అయితే ఇక్కడితో ఆపేస్తున్నాను. సో ఎవరైతే ఛానల్కి కొత్తగా వచ్చారో లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి నాకు ఆ సపోర్ట్ ఇస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇంకా ఈ వీడియోని అయితే ఇక్కడితో ఆపేస్తున్నాను. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.